ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో రెండవ చంద్రగ్రహణం అనేది వస్తుంది కదండి. అయితే ఈ సెప్టెంబర్ నెలలో ఈ రెండవ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు ఏ రోజున వస్తుంది? పట్టు విడుపు సమయాలు ఏమిటి? మన భారతదేశంలో కనిపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో కనిపిస్తుంది? గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా వద్దా? ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. వీరినే చంద్రగ్రహణం అని అంటారని మన అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇది ఎప్పుడూ కూడా పౌర్ణమి నాడే జరుగుతుంది. చంద్రగ్రహణము చాలాసేపు అంటే కొన్ని గంటల మొత్తము అర్ధగోళమంత కనిపిస్తుంది. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం అనేది ఈ సెప్టెంబర్ నెలలో ఎప్పుడు వస్తుంది అంటే కనుక స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి సెప్టెంబర్ 18, 2024 బుధవారం రోజున రానుంది. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకుంటే భారత కాలమాన ప్రకారము తెలియచేస్తున్నానండి. ఇండియన్ టైమింగ్స్కి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టైమింగ్స్కి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫ్యూషన్ అనేది పడకండి. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు సెప్టెంబర్ 18, 2024 బుధవారము పట్టు సమయము ఉదయం 6:11 విడుపు సమయము ఉదయం 10:07. గ్రహణం యొక్క మొత్తం కాలము 4:05. ఈ గ్రహణాన్ని పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. భారత కాలమాన ప్రకారము టైమింగ్స్ వచ్చేసి మనకి గ్రహణం అనేది ఉదయం వేళ చూపిస్తుంది కనుక మనకి ఉదయం వేళలో చంద్రుడు కనిపించడు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో ఏర్పడేటువంటి రెండవ చంద్రగ్రహణం అనేది మనకి భారతదేశంలో కనిపించదండి. కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదండి. కాకపోతే గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయంలో గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు బయటకి రాకుండా ఇంట్లోనే ఉండి మీ పనులు మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పని పరిస్థితిలో కనుక వెళ్లాల్సి వస్తే అప్పుడు వెళ్ళండి, లేకపోతే వీలైనంత వరకు మీ ఇంట్లోనే ఉండి పనులు చేసుకోండి. ఈ గ్రహణం అనేది ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అంటే కనుక ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా మరియు రష్యాలోని పశ్చిమ ప్రాంతాలతో పాటు అంటార్క్టికాలోని కొన్ని ప్రాంతాల నందు ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. ఈ గ్రహణం ఏ దేశాల్లో కనిపిస్తుందో అక్కడ నివసించేటువంటి ప్రజలు మాత్రం తప్పకుండా గ్రహణ నియమాలని సూతకాలంని పాటించాలి. ఇక్కడ నేను తెలియజేసినటువంటి ప్రాంతాల్లో ఇండియన్స్ గర్భిణీ స్త్రీలు ఎవరైనా కనుక అక్కడ నివసిస్తూ ఉంటే వారు కూడా అక్కడ ఏ ప్రాంతాల్లో ఆయా టైమింగ్స్ని బట్టి తప్పకుండా మీరు గ్రహణ నియమాలు అనేవి పాటించాలండి. అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణ ప్రభావానికి లోను కాకుండా ఉండేందువరకు ఏ జాగ్రత్తలు పాటించాలి అనే విషయం గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశానండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. సో చూస్తారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎంతో కొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చు. కాబట్టి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. అలాగే ఇక్కడ తెలియచేసినటువంటి దేశాలలో మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. ధన్యవాదములు.